అదృష్టవంతురాలు. అండ్ మాధురి గారు కనుక ఒకవేళ టైటిల్ విన్ అవ్వాలనేటువంటి సంకల్పం అందరికీ ఉన్నది. విన్ అయిన తర్వాత వచ్చేటువంటి ప్రైజ్ మనీ ఏం చేయాలని అనుకుంటున్నారు? బాగా ఆలోచిస్తాను. నా దృష్టిలో ఇప్పటికి కూడా అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా జీవితాలు కొన్ని భూమి మీద ఉన్నాయి. వికలాంగులు కానీ పాపం వాళ్ళకి మనందరికి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు దేవుడు నాకేమిచ్చాడు అని ప్రశ్నించేవాడికి అసలు ఒక వికలాంగుడిని చూస్తే వాడికి 2 కాళ్ళు ఇవ్వలేదు, 2 చేతులు ఇవ్వలేదు, నోరు ఇవ్వలేదు, ఇన్ని ఇవ్వలేదు. నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు, ఆయనకి ఇవ్వాల. ఆయనకు చూస్తే తెలుస్తుంది నీకు దేవుడు ఏమి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని ఒకసారి ఆలోచిస్తాం. పాపం జీవితంలో హాయిగా బ్రతుకుదాం అనుకునే వాళ్ళకి క్యాన్సర్ అనేది మహారోగంగా మారి చాలామందికి ఇబ్బంది పెడుతుంది. మేము నిరంతరం మా సేవలో ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ బిగ్ బాస్ ద్వారా కూడా ఏదైనా వస్తే పేద ప్రజలకి మీ అందరికీ పిలిచి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సహకరిస్తాం. మాకెందుకు ఈ డబ్బులు, భగవంతుడు మాకు ఇచ్చింది చాలు. అంటే మీకు నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, మనీ ఉంది, బట్ అయినప్పటికీ కూడా ఒక మంచి సంకల్పం మీరు మేము చేసిన సర్వీసెస్లో ఈ డబ్బులు కూడా యాడ్ చేసేసి ఇచ్చేస్తాం. సో ఫైనల్గా మా 10TV త్రూ మాధురి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాధురి చాలా తెలివైన అమ్మాయి, చాలా ధైర్యమైన అమ్మాయి, అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆమె, మనసున్న ఒక మంచి మనిషి. మాధురి నువ్వు ఒక్కటే ఏదైతే ఈ సమాజంలో ఏ రకంగా ఒక మనిషి బ్రతకాలి, ఒక ఆడబిడ్డ బ్రతకాలి, ఆడబిడ్డ ఎంత ధైర్యంగా ఉండాలి, జీవితంలో వచ్చే ప్రతి సవాల్ని ఎలా ఎదుర్కోవాలి, అందరి మన్ననలు ఎలా పొందాలి, నువ్వు ఎలా అయితే జీవితంలో ఎదుర్కొంటున్నావో ఆ ధైర్యాన్ని నేర్పించు. మొన్ననే ఒక మీడియా పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, పసిబిడ్డ. నాకు చాలా బాధేసింది. ఎందుకు తల్లి నువ్వు సూసైడ్ చేసుకున్నావు? నీ సూసైడ్ చేసుకోవడానికి నీకున్న అర్హత ఏంటి? దేవుడు నీకు లైఫ్ ఇచ్చాడు, ఇంకో రకంగా బ్రతకడానికి అవకాశాలే లేవా ఈ విశాల భూమి మీద? అలాంటి వాళ్ళకి మాధురి ఒక ధైర్యం. అలాంటి మహిళలందరికీ ఆదర్శంగా ఉండి మరింత సమాజంలో మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని మాధురికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, నా సహకారం ఎప్పుడు ఉంటుంది. సరే.